నమస్తే. కాంగ్రెస్ సీనియర్ నేత మన రాహుల్ గాంధీ ఈసారి వియత్నాం వెళ్లారు. సరే, రాహుల్ గాంధీ విదేశాల్లో ఎవరైనా వెళ్తారు, లీడర్స్ వెళ్తాడు. రాహుల్ గాంధీ వెళ్తాడు, అమ్మమ్మ ఇంటికి వెళ్తాడు కాస్త రిలాక్స్ అవ్వడానికి. లేదా ఏదన్నా జార్జ్ సోరెస్ ఏదన్నా ప్లాన్ చేస్తే అట్లా అమెరికాలో ఏదో ఒక స్టేట్కి అట్లా వెళ్ళేసి ఒక మీడియాతో ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతూ మైనారిటీలకు రక్షణ లేదు భారతదేశంలో, అసలు లౌకికత్వం చచ్చిపోతుంది, సెక్యులరిజం అనేది లేదు భారతదేశంలో, చాలా అన్యాయమైన పాలన నడుస్తోంది మోదీది అని చెప్తాడు. లేదా హార్వర్డ్ యూనివర్సిటీకో, ఇటు యూకేకి వెళ్తే హార్వర్డ్ యూనివర్సిటీలోనో ఎక్కడో ఒక సెమినార్లో పాల్గొంటాడు, అక్కడ స్పీచ్ ఇస్తాడు, స్పీకర్గా వెళ్తాడు, అక్కడ ఇదే మాట చెప్తాడు, మైనార్టీలకు రక్షణ లేదు, సెక్యులరిజం అనే లేదు భారతదేశంలో, అసలు ప్రజలకు కనీసము ఒక అశాంతి అసహనమే తప్ప అసలు ఒక సరైన ఒక పాలన లేదు భారతదేశంలో. ఇలాంటి మాటలైనా మాట్లాడతాడు. ఆయన ఆ దేశాలకు వెళ్ళిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది ఆ ఆనిముత్యాలని ఆయన మాట్లాడిన మాటలు, ఆ స్టేట్మెంట్లు బయటకు వచ్చాక మనం అప్పుడు అనుకోవాలి, ఓహోహో సోరస్ ఈసారి ఈ ప్లాన్ చేశాడా, జార్జ్ సోరస్ ఈసారి రాహుల్ గాంధీతో ఈ మాట మాట్లాడిచ్చాడా, ఓహో రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళింది లేదా యూకే వెళ్ళింది ఇందుకు అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఆయన వియత్నాం వెళ్ళాడు. మరి 2-3 రోజుల్లో ఏమన్నా మనకు క్లారిటీ వస్తుందో చూడాలి. కానీ అయితే విచిత్రంగా ఎప్పుడు అమెరికా, యూరప్ ఇలాంటివి కదా, ఆయన వియత్నాం ఎందుకు ఎంచుకున్నట్టు అనేది ఒక అసలు అందరికీ ఒక $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. అందులో ఈ టైంలో అటేమో బీజేపీ అంబేద్కర్ను అంత అవమానించిందని ఎంత గగ్గోలు చేశాడు పాపం, ఎంత గగ్గోలు పెట్టాడు, ఎంపీల మీద దాడి చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. ఇంకా ఘోరమైన విషయం అంటే దేశమంతా దుఃఖిస్తోంది ఇప్పుడు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూయడంతో ఇప్పుడు ఇంకా సంతాప దినాలు కూడా పూర్తి కాలేదు, దశదిన కర్మ కూడా పూర్తి కాలేదు. ఆయన కూడా ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ, నా మెంటార్, నా గైడ్, ఎన్నో నేర్చుకున్నాను నేను, మన్మోహన్ సింగ్ లేని లోటు నిజంగా నా జీవితంలో భర్తీ చేయలేనిది. ఇలా ఒక ఎమోషనల్గా ఆయన అయితే అది కూడా అనుకుంటున్నారు. ఏమో అంటే ఆయన తన దుఃఖాన్ని మర్చిపోవడానికి ఏమన్నా వియత్నాం వెళ్ళాడా అంటే, ఎప్పుడైనా సరే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా ఒక సీక్రెట్గా వెళ్ళొస్తాడనమాట. చాలామంది వెళ్తారు, నాయకులు వెళ్తారు, వాళ్ళ పర్పస్ ఉంటుంది, దేనికి వెళ్తున్నారో బయటపడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆయన పర్యటన అంతా చాలా విదేశీ పర్యటనలన్నీ సీక్రెట్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదన్నా ఒక స్టేట్మెంటో ఒక డైలాగో ఏదన్నా ఒక సెన్సేషన్ ఒకటి డెలివరీ చేశాక కానీ మనకు అమ్మో ఇంతుందా, ఈయన అమెరికా వెళ్ళడం వెనుక ఇంతుందా, ఓహో అయితే సడన్ ఏం కాదు, ఏదో ప్లాన్ చేశారనుకుంటాం. అసలు వియత్నాం ఎందుకు ప్లాన్ చేశారు ఏంటనేది విచిత్రం అనిపిస్తుంది నాకైతే. దేశ ప్రజలంతా అదే అనుకుంటున్నారు. అందులో ఈ టైంలో అసలు చాలామంది కాంగ్రెస్ అభిమానులే అంటున్నారు, ఆయన చనిపోతే కనీసం దశదిన కర్మ దినాలు కూడా కాలేదు పాపము, దినాలు కాదు, సంతాప దినాలు వారం రోజులు కూడా పూర్తి కాలేదు, ఎట్లా వెళ్తామని ఆయన్ని యువతల పక్షం వాళ్ళేగాక కాంగ్రెస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సిల్లీ ఫెలో, అసలు ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడో, ఏం చేస్తాడో ఏందో అర్థం కాదని కొందరు తిడుతున్నారు. నిజంగా కూడా అంటే గతంలో కూడా రాహుల్ గాంధీ మనం చూస్తే నిజంగా సిల్లీ ఫెలోస్ అనొచ్చు. పార్లమెంటులో ఫ్లయింగ్ కిసెస్ ఇస్తాడు, కౌగలించుకుంటాడు, కన్ను గిడతాడు, టీషర్ట్ వేసుకొని పార్లమెంట్కి వెళ్తాడు. లేదా ఆయన కూర్చున్న తీరు కనుక మీరు చూస్తే కండలు ప్రదర్శిస్తాడు. అదే జిమ్ కాదు, పార్లమెంట్ అది. కండలు ప్రదర్శిస్తాడు, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. స్పీకర్ ఉంటే మేడం అంటాడు, సారీ సార్ అని లెంపకాయలు వేసుకుంటాడు. మొన్న రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ లోపలికి వెళ్తుంటే వెళ్ళి ఒక జాతీయ జెండా ఇచ్చేసిండు, వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన షాక్ అయి చూస్తున్నాడు, రాజ్నాథ్ సింగ్ ఏమైంది, ఈయన నాకెందుకు ఇస్తున్నాడో చెప్పలేదు. పోనీ ఇది నిరసన, మీరు ఇట్లా చేశారు, నేను ఈ త్రివర్ణ పతాకాన్ని మీకు ఇచ్చిన నిరసన, శాంతియుత నిరసన వ్యక్తం చేస్తాను. ఆయన ఇట్లా చూశాడు, ఆయన షాక్ అయిపోయినాడు రాజ్నాథ్ సింగ్. మీరు చూసే ఉంటారు పార్లమెంట్. అలా పక్కన నేను విజువల్స్ కూడా ప్లే చేస్తున్నా. అసలు ఏమాత్రం డిగ్నిటీ లేని సిల్లీ ఫెలో. సరే, రాహుల్ గాంధీ అంటే ఈమె తయారైంది మొన్న ఎన్నికల్లో గెలిచి, ఏంటో అర్థం కాదు. ఎలక్షన్ల టైంలో బహిరంగ సభల్లో, ఎన్నికల ప్రచార సభల్లో ఖాదీ చీర తప్ప, కద్దరి చీర తప్ప ఇంకోటి కట్టదు. అమ్మో ఇంద్రమ్మ వచ్చింది, అచ్చం ఇంద్రమ్మ ముక్కే, ఇంద్రమ్మ మనవరాలు, అయ్యో మా ప్రియాంక అని ప్రజలందరూ నెత్తిన పెట్టుకుంటారు. తీరా చూస్తే మొన్న పార్లమెంటుకు ఒక్కరోజు కూడా చీర కట్టుకొని రాలే, ప్రమాణ స్వీకారం రోజు తప్ప. సరే, పంజాబీ డ్రెస్ కూడా మనదే, మన కల్చరే అది. బ్యాగులు ఏంటో అర్థం కదా, పాలస్తీనా బ్యాంకులు వేసుకొని బ్యాగ్స్ డిస్ప్లే చేయడము, పాలస్తీనా అని రాసున్న బ్యాగ్ తీసుకొని ఫోటోకు పోజులు ఇవ్వడము. ఏంటో అసలు వీళ్ళు ఏం రాజకీయం చేస్తారు? కొంచెమన్నా సీరియస్నెస్ ఉందా? ఈ దేశం మహిళ కాకపోవచ్చు సోనియా గాంధీ, వాళ్ళమ్మ ఎంత డిగ్నిటీగా ఉండేది పార్లమెంట్లో.
ఏం రాజకీయం చేసిందో సరే వెనుకుడి నడిపించవచ్చు, ప్రధానమంత్రులను పార్టీ అధ్యక్షులను నిర్ణయించి నడిపిస్తే నడిపించవచ్చు, కానీ పార్లమెంట్ వరకు కాస్త పద్ధతిగా ఉంది కదా. ఈ చిల్లర చేష్టలు, చిల్లర మాటలు, పాపం ఆమె చిల్లర వస్త్రధారణ, ఈ ఫోటోకు పోజులు, హ్యాండ్ బ్యాగ్లో పోజులు, అద్దాలు తీసి పోజు, అవి ఎప్పుడు ఇవ్వలేదు. ఇందిరాగాంధీ ఎంత డీసెంట్గా ఉండేది. అపర కాళిక అన్నారు ఇందిరాగాంధీని. ఒకసారి గెలిపించి ఉండొచ్చు, ఒకసారి ఓడించి ఉండొచ్చు, కానీ ఆమె ఎప్పుడు ఆ లోక్సభలో పార్లమెంటులో అంత బయటైనా సరే రాజకీయం చేశారు వాళ్ళు. సరే కుట్ర రాజకీయమా, కుతంత్ర రాజకీయమా, మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసిందా, ఒక వర్గానికి ఏమన్నా లబ్ధి చేసిందా, అవి చేసింది, అవన్నీ మనకు తెలిసి వదిలేస్తే ఇంత చిల్లరగా ఇంత లేకిగా బిహేవ్ చేయలేదు పార్లమెంట్లో కూర్చొని. ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు ఆ టీషర్ట్ వేసుకొని లోక్సభకు వస్తాడేంటో అర్థం కాదు. అసలు ఏంటి అంటే మేము ఏది చెప్తే అది నడుస్తుంది, మా సొత్తు ఈ దేశము, పార్లమెంటు మా సొత్తు, రాజ్యాంగం మా సొత్తు, మా కుటుంబానికి అధికారం ఉంటుంది అనుకుని అంత ఏమనుకోవాలి దీన్ని. పార్లమెంట్ అంటే ఒక పద్ధతి పాడు ఉంటాయి కదా. కండలు ప్రదర్శిస్తూ పార్లమెంట్కి లోక్సభకి వెళ్ళడం ఏంటి? మొన్న చూసినాం మనం. టీషర్ట్ వేసుకొని లోక్సభకి వెళ్ళడం ఏంటి? ఆ ముద్దులేంటి? ఆ కన్ను గీటడాలేంటి? ఆ కౌగలించుకోవడాలేంటి? అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎవ్వరూ తప్పు పట్టరు. కానీ బహిరంగ సభల వేదిక మీద, ఎన్నికల ప్రచార సభల్లో పాపం ప్రియాంక వాద్రా ఎంత ఇబ్బంది పడింది. ఆ విజువల్స్ కూడా నేను ఇప్పుడు కొంచెం ఒక క్లిప్ ప్లే చేస్తున్నా. అంటే ఎంత సిల్లీగా, ఏమాత్రము డిగ్నిటీ లేకుండా, కనీసం డీసెన్సీ లేకుండా. అసలు లేరా నాయకులు, యువ నాయకులు ఎంతమంది ఉన్నారు? సచిన్ పైలట్ ఉన్నాడు, ఈయనతో పాటే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. జ్యోతిరాదిత్య సింధియా, ఇప్పుడు వస్తున్న అన్నామలై, అంటే ఇంతవరకు ఎమ్మెల్యే కాకపోయినా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా. తేజస్వి సూర్య చాలా చిన్నోడు. యువ నాయకులు చాలామంది. అనురాగ్ ఠాగూర్ ఇంచుమించు తనేజే ఉంటుంది. ఇంకా చిన్నవాళ్ళు తనకన్నా ఈయన ఇప్పుడు దాదాపు రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా ఉంటాడు. 54-55 ఏళ్ళు ఉంటాయి రాహుల్ గాంధీకి. ఇంకా వాళ్ళు చాలా చిన్నవాళ్ళు తనకన్నా. అసలు ఎంత డీసెంట్గా ఉంటారు. సరే బయట ఎట్లా ఉన్నా ఓకే, మీ ఆహార్యము మీది. ఒక రాజకీయ నాయకుడిగా నలుగురికి ఆదర్శంగా ఉండాలి కదా. ఎటు పడితే కూర్చుంటాడు, ఎటు పడితే చూస్తాడు, పిచ్చి చూపులు చూస్తాడు, బిత్తర చూపులు చూస్తాడు, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ముఖ్యంగా ఈ ప్రయాణాలు, ఈ విదేశీ పయనాల గురించి అయితే ఎప్పుడు ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ దేశాన్ని వెళ్ళింది మీ కుటుంబము, నువ్వు 5వ తరం వారసుడివి. నువ్వు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి కదా. సీక్రెట్గా వెళ్ళిపోయి అక్కడేదో చేసొచ్చి దేశం పరువు తీసే పనులు చేస్తూ ఉంటావు, పరువు తీసొస్తావు కావాలని వెళ్ళి. ఇది విచిత్రము. వియత్నాం గురించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అమెరికాలు ఉన్నాయి, యూరోప్లు ఉన్నాయి, వియత్నాం ఎందుకు వెళ్ళినట్టు అర్థం కావట్లేదు. అసలు చెప్పెళ్ళొచ్చు కదా, ఎవరు కాదంటారు? మొన్నటి వరకు ఎన్నికల్లో కష్టపడ్డావు, పోనీ మన్మోహన్ సింగ్ చనిపోయిండు, ఆ బాధను మర్చిపోయేందుకే అనుకుందాం. లేదా అంబేద్కర్ని బీజేపీ అవమానించిందని ఇక్కడ చాలా పోరాటం చేసినావు, రిలాక్స్ అవ్వడానికి, ఆ బాధను మర్చిపోవడానికే అనుకుందాము. చెప్పెళ్ళొచ్చు కదా, ఎవరొద్దంటారు? అంటే మీరు చెప్పట్లేదంటే అంత సీక్రెట్ అంటే అది బయటపడుతుంది కదంటే ఇంకొక 2-3 రోజులు అయితే తెలుస్తుంది మనకి. అసలు ఏంటి, ఏమన్నా ఎజెండా ఉందా? జార్జ్ సోరస్ ఇంకేదన్నా ప్రణాళిక, సోరస్ అండ్ టీము మళ్ళీ రాహుల్ గాంధీతో? ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే తను ఇక్కడ అది చేస్తాడు. సొంతంగా ఆలోచించి సొంత రాజకీయాలు చేసేంత అంత మెచ్యూరిటీ ఈ సిల్లీ ఫెలోస్కి అయితే లేదు. అందులో అయితే ఎవరికీ సందేహం లేదు కదా. వెనకటికి మనం విన్నాం, రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడట. ఒక ప్రధానిని కోల్పోయి దేశం దుఃఖిస్తూ, ఒక నాయకుడు అంబేద్కర్ను అవమానించడాన్ని మీరే ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు మొదలుపెట్టినారు. అవి ఇంకా కొనసాగుతుండగానే నువ్వు ఎక్కడిదక్కడ వదిలేసి మాట్లాడితేనేమో సోషలిస్ట్ మాటలు, మీ తాత మాట్లాడినట్టు ఆ కాలం నాటి మాటలు మాట్లాడతారు. ప్రజలు, మధ్యతరగతి కష్టాలు, ఎటుపోతోంది దేశము అని అంత సీరియస్గా అంత పెద్ద మాటలు మాట్లాడి ఈ పరిస్థితిలో దేశాన్ని వదిలేసి నీకు ఎట్లా వెళ్ళబుద్దయింది? అది వియత్నాంకి. అంటే ఏంటి నీ సీక్రెట్ ఎజెండా ఏముంది? సోరస్ అక్కడికి వస్తున్నాడా, లేదంటే అటు నుంచి ఇంకో మార్గం కూడా నిన్ను రమ్మన్నాడా? నువ్వు అక్కడి వరకే ఫ్లైట్లో వెళ్ళి ఇంకేటన్నా వెళ్తున్నావా? థాయిలాండ్, ఇలాంటివి చాలా దేశాలు ఉంటాయి కదా, వియత్నాం చుట్టుపక్కల బోల్డన్ని దేశాలు. న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడానికి ఒక్కరోజు ఆగలేని మనిషిని పట్టుకొని ప్రధానిని చేస్తామని ఇటు ప్రాంతీయ పార్టీలు, కేవలం ఆ పార్టీ కాకుండా, ఆ కుటుంబ పార్టీ కాకుండా ఇటు ప్రాంతీయ పార్టీలు కూడా, ఓ మతం వాళ్ళు గంపగుత్తగా ఆ పార్టీకి ఓటేస్తూ, ఒక మతం వాళ్ళు పూర్తిగా ఆయన్ని ప్రధానిని చేయాలని. అంటే ఏం చేయబోతున్నారు ఈ దేశాన్ని? ఆయనను సపోర్ట్ చేస్తున్న, ఆయన పార్టీ ఆయనను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు
ఆ పార్టీకి ఓటేస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కరోజు ఆగలేని మనిషి ఆయన్ని ప్రధానిని చేస్తే దేశం ఏం కావాలి? ఓవైపు ఏమో ఆ పెద్దాయన 10 ఏళ్ల నుంచి ఒక్క గంట కూడా విరామం తీసుకోకుండా ఆయన పనిచేస్తున్నాడు దేశం కోసం. ఇప్పుడున్న ప్రధాని కాబోయే ప్రధానని మీరు ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి పరిస్థితి ఇది. ఏంటి అసలు వియత్నాం వెనుక ఏం ఎజెండా ఉంది? న్యూ ఇయర్కి ఏం కుట్ర చేస్తున్నారు? ఈ నాయకుడిన మనం కోరుకుందాము. ఇట్లాంటి నాయకుడి చేతిలోన మనం దేశాన్ని పెడదాం. ఈ సిల్లీ ఫెలోస్గా మనం దేశాన్ని అప్పగిద్దాము. ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. ఒక 2-3 రోజులు ఆగాలేమో ఆయన. మరి వియత్నాం ఎందుకు వెళ్ళాడు, దీని వెనకాల ఏదన్నా అంటే ఒక పథకం ఉందా? జార్జ్ సోరస్ మళ్ళీ ఏం అమలు చేయాలని చూస్తున్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు రాహుల్ గాంధీ అండ్ కోతోటి? మళ్ళీ మలజడి రేపే కుట్ర జరుగుతుంది, లేదా నిజంగానే ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడా? ఇంకో విషయం ఏంటంటే ఇందాక చెప్పినట్టు వియత్నాంలో న్యూ ఇయర్ ఇప్పుడు కాదు, అందుకని ఇంకా డౌట్ వస్తుంది అనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్తే ఎవరు వద్దన్నారు చెప్పడు. సీక్రెట్స్, ఆయన పర్యటనలు, ఆయన టూర్స్ అన్ని విదేశీయానాలు అన్ని సీక్రెట్స్ చెప్పినా కదా. అక్కడ వెళ్ళి ఏదో ఒక మాట అనేవారు కూడా ఎవరికి తెలియదు. అది ఓపెన్గా మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటున్న ఆదాని అంబానీలను ఈయన విమర్శిస్తాడు, ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అందుకని దేశమంతా ఎదురు చూస్తుంది ఈ రాహుల్ గాంధీ తాజా విదేశీయానం మీద. ఏమవుతుందో మరి, ఏం చేస్తారో, ఈసారి ఏం పిచ్చి స్పీచ్ వదులుతాడో, దేశానికి నష్టం చేసే పరువు తీసే ఏమన్నా మాట మాట్లాడతాడో, పోయి ఆ వియత్నామే పక్క దేశం పోయి ఇంకెక్కడన్నా ఎంజాయ్ చేయడానికి ఏమైనా నిజంగానే ఇంకేదన్నా జరుగుతుందా అనే ఒకవైపు ఆందోళన, ఒకవైపు క్యూరియాసిటీ. ఇది సీరియస్ ట్రిప్పా, సిల్లీ ట్రిప్పా, లేదంటే ఏదో క్యాజువల్గా వెళ్తున్నాడా అనేది మనకు ఇవాళ రేపట్లో తెలుస్తుంది అనుకుంటా. 2-3 రోజుల లోపుల్లో ఆయన ఆనిముత్యాన్ని ఏదో ఒకటి వదులుతాడని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం. రాహుల్ గాంధీ ఈ విదేశీయానం, ఈ అభినవ రోమ్, వెనకటికి రోమ్ చక్రవర్తి నీరో చక్రవర్తి రోమ్ తగలబడిపోతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడట. ఈయనేమో వియత్నాం పోయిండు. మరి మన రోమ్ ఆయన కూడా ఇటలీ, మన రోంబాయ్ అందాం మనం ఇంకా అతన్ని, రోంబాయ్. మన రాహుల్ గాంధీ రోంబాయ్. మరి ఏం తీసుకొస్తాడో, ఏం రచ్చ చేస్తాడో, కూల్గా పోయి ఎంజాయ్ చేసి వస్తాడో, అటు నుంచి అంటే అమ్మమ్మ ఇంటికి పోతాడా, సోరస్ పిలిచినాడు మళ్ళీ అటు నుంచి తెలియకుండా యూకే పోయి మళ్ళీ అక్కడ ఏమన్నా కంపలు లేపుతాడా, పెంట లేపుతాడా? చూద్దాం ఏం జరుగుతుందో. మన కర్మ ఇలాంటి నాయకుడు ఉండడం, ఇలాంటి పార్టీ ఉండడం ఈ దేశానికి. దౌర్భాగ్యంగా ఇంకేమనాలి చెప్పండి, ఏమందాం?